హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ జీడిపప్పు ఉప్మా. ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా సింపుల్ వేలో చాలా త్వరగా అయిపోయిద్ది. ఇందులోకి నేను పల్లీ చట్నీ అండ్ పప్పుల కారపొడి కూడా చాలా బాగుంటుంది. 5 minutesలో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నేను మా పిల్లలకి టిఫిన్లోకి చేశాను. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వని సుజీ అని కూడా అంటారు. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇలా ఉంటుంది రవ్వ. దానికి గాను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద ఆనియన్, జీడిపప్పు అండ్ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పోపు గింజలు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా. అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు వేసుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యింది. కొంచెం జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి అవి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇందులోకి ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాము. నేను 1 గ్లాస్ వేస్తున్నా కాబట్టి నాకు సరిపోతాయి జీడిపప్పు. మేము ఓన్లీ 3 మెంబర్స్కి 1 గ్లాస్ ఉప్మా రవ్వ చేస్తున్నాను. 1 గ్లాసుకు గాను 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఎసరు బాగా మరగాలి. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెమే పట్టిద్ది, ఉప్మాకి ఎక్కువగా పట్టదు, లేకపోతే ఎక్కువైతే అస్సలు తినలేము. ఎసరు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని రవ్వని ఇలా వేసుకోవాలి. చూడండి, పూర్తిగా చూపిస్తున్నాను నేను వేసే విధానం. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిద్ది. ఉండలు కడితే అస్సలు తినలేము, పిండి పిండిగా ఉండిపోద్ది రవ్వగా. ఇలాగా మొత్తం చిక్కబడేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఉప్మా ఇదిగో చూడండి, ఇలాగా గట్టిగా చక్కగా ఇలా ఉండాలి. లూజ్గా ఉంటే బాగుండదు. ఇందాక నేను పోపులో పచ్చిమిర్చి చూపించడం మర్చిపోయాను, నేను వేసేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. చాలా బాగుంటుంది. ఎందులోకైనా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్, బాయ్.